ప్రభాస్ గోపీచంద్ల మధ్య స్నేహం ఈనాటిది కాదు. ప్రభాస్ టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు నుంచి ప్రభాస్ గోపీచంద్లు ఒకే మోటార్ బైక్పై భాగ్యనగరంలో చక్కర్లు కొట్టిన విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ తరువాత ప్రభాస్ గోపీచంద్లు హీరోలుగా మారిపోయి వారి వారి స్థాయిల్లో పేర్లు తెచ్చుకున్నా వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రభాస్ టాప్ హీరో స్థాయికి ఎదిగిపోయినా గోపీచంద్ సినిమాలు మాత్రం ఇంకా హిట్స్ ఫెయిల్యూర్స్ మధ్య ఊగిసలాడుతూనే ఉన్నాయి. బాహుబలి స్టోరీ డిస్కషన్ టైంలో రాజమౌళి బల్లాలదేవ క్యారెక్టర్ కోసం గోపీచంద్ని అనుకున్నాడు అని సమాచారం. అయితే అప్పటికే రానా సినిమాలు హిట్లు పట్లులా సాగిపోతూ ఉండడంతో నిర్మాత సురేష్ బాబు మాస్టర్ ప్లాన్తో రానాని బాహుబలి సినిమాలో సెట్ చేయించాడు. నటన పరంగా రానా గోపీచంద్ కన్నా ఎక్కువేం కాదు. తండ్రి సపోర్ట్, ఎత్తు, పొడవు ఉండడం రానాకు కలిసి వచ్చింది. ఇలా పరిస్థితులు గోపీచంద్కి అనుకూలించక బాహుబలిలో అవకాశం పోయింది. అదే గోపీచంద్ బల్లాలదేవ పాత్ర చేసి ఉంటే సీన్ వేరేలా ఉండేది. ఏది ఏమైనా ప్రభాస్ని, గోపీచంద్ని ఒకే స్క్రీన్పై ఎప్పుడు చూస్తామో.